రీసెంట్‌గా నేను 2, 3 ఈవెంట్స్ చేసినప్పుడు నేను ఒక జ్యువెలరీ కలెక్షన్ ఏసుకున్నా. ఇంక మన వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా చూసేసి నాకు నచ్చిందంతా కొనుక్కొని ఇవాళ ఈవినింగే నేను ఫంక్షన్‌కెళ్ళాలి కాబట్టి వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఓకే. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. మనం ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత ఒరిజినల్ బీట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతే పాపం నా మెడ బాధపడుతుంది. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? మా అందరికీ ఇన్ని రోజులు ఎమరాల్డ్ అంటే ఓన్లీ గ్రీన్ కలర్లో ఉంటుందని తెలుసు. కరెక్టే కదమ్మా. ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. షాపింగ్ చేసే టైం వచ్చేసింది. ఇలాంటిదే పెట్టుకోవాలనుకుంటాను కాబట్టి ఇది నాకు. సో వాళ్ళకి ఇప్పుడే హింట్ ఇచ్చాను, నేను దీనికి డిస్కౌంట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు నా కోసం. నా తెల్లే మీరందరూ కామెంట్లలో చెప్పండి నా మెడలో ఏది ఎక్కువగా బాగుందంటే అది వాళ్ళు నాకు ఇచ్చేస్తారనమాట. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. వెంటనే నా రాజ్యానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది వేసుకొని. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సౌజీ సైరా. అబ్బా ఫైనలీ మళ్ళీ వచ్చేసాను. ఎవ్వరూ తిట్టుకోవద్దు, లేట్ అవుతుంది, వీడియోస్ అన్నీ డిలే అవుతున్నాయి అని చెప్పి ఏదో ఒక రీజన్తో మీకు కనిపించాలని చెప్పి మళ్ళీ ఇవాళ ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే రీసెంట్గా నేను 2, 3 ఈవెంట్స్ చేసినప్పుడు నేను ఒక జ్యువెలరీ కలెక్షన్ వేసుకున్నా. సో అది అందరికీ చాలా చాలా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో బాగుందని చెప్పిన వాళ్ళకంటే కూడా జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారని అడిగిన వాళ్ళే చాలా ఎక్కువ మంది అనమాట. సో దానికి పర్టికులర్గా నేను మళ్ళీ పర్సనల్గా కూడా షాపింగ్కి వెళ్తున్నా. బికాస్ ఒక 2, 3 ఫంక్షన్స్ ఉన్నాయి నాకు. సో అవి కొంచెం ఇండో వెస్ట్రన్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్ల్స్కి సంబంధించి బీడ్స్కి సంబంధించిన జ్యువెలరీ అంటే నాకు ఫేవరెట్ జ్యువెలరీ. సో నేను ఆ రోజు వేసుకున్నంతా కూడా సేమ్ కైండ్ ఆఫ్ పర్ల్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇవన్నీ కూడా నేను ఒరిజినల్ పర్ల్స్ అండ్ బీడ్సే తీసుకున్నాను. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఇదనమాట. ఇవన్నీ వచ్చేసి మనం ఒరిజినల్ పర్ల్స్ అండ్ బీడ్సే. వీటినే మీరు బాగున్నాయి అని చెప్పారు. సో ఇవి ఆల్రెడీ ఆ ఈవెంట్లలో వేసేసాను కాబట్టి ఇప్పుడు నేను పర్సనల్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి, గెట్ టుగెదర్స్కి ఏది కూడా నేను మళ్ళీ వీటిని యూజ్ చేయడానికి లేదు. బికాస్ అన్ని ఫొటోస్ వీడియోస్ మనకు వచ్చేసాయి కాబట్టి. సో ఇప్పుడు నేను వెళ్ళబోతున్నా. అట్ ద సేమ్ టైం ఇక షాప్ ఏంటి, నేను వాటిని ఎలా మేక్ ఓవర్ చేయించుకుంటాను అది ఇది అని చెప్పేసి చెప్దామని చెప్పి. సో ఇవి కూడా మనం పెండెంట్స్ తర్వాత యాడ్ చేయించుకున్నవి. బీడ్స్ అవి ఇవన్నీ మనం తీసుకొని తర్వాత పెండెంట్స్ అవి ఇవన్నీ మనం తర్వాత యాడ్ చేసుకున్నాం. బికాస్ నాకు పర్ల్స్ బీడ్స్ అంటే ఇష్టం కాబట్టి ఇట్లా పర్ల్స్ అన్నీ నేను తీసుకొని దాని తర్వాత పెండెంట్స్ అన్నీ నేను లాక్ చేయించుకున్నాను అనమాట. సో ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను పర్ల్స్కి సంబంధించినవి, బీడ్స్కి సంబంధించినవి ఎక్కువ ఇష్టపడతా. అది కూడా నాకు ఒరిజినల్ బీడ్స్ అండ్ పర్ల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను మొన్న లాస్ట్ 2 ఈవెంట్స్లో కూడా ఒరిజినల్వే యూజ్ చేసిన. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాను, ఎక్కడ మీరు కొంటారక్క జ్యువెలరీ అని చెప్పేసి అడుగుతారు కదా, అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము, అట్లీస్ట్ మీకు ఒకసారి కనిపిద్దాము ఈ వీడియో చూపిస్తూ అయినా సరే అని చెప్పేసి చేశాను. కొద్దిగా మన మణికొండ నుంచి అది అఫ్కోర్స్ దూరమే, మనం దిల్సుఖ్ నగర్ దాకా వెళ్ళాలి ప్రస్తుతానికైతే. స్టిల్ మీరు నాతో పాటు వస్తారని, ఇంకా అక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పి నేను పర్టికులర్గా ప్లేస్ కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. అట్లాగే కాసేపు మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో నా పర్సనల్ షాపింగ్ అయిపోతుంది, టైం కూడా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ప్రమోషన్ వీడియో కాదు, కాసేపు మీతో టైం స్పెండ్ చేయడం కోసం. దట్టు నేను చేసే షాపింగ్ మీ అందరితో పాటు కలిసి చేసి రేపు ఏదైనా మీకు చూపించి మళ్ళీ నేను ఫొటోస్ వీడియోస్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయొద్దు, మనం తొందరగా వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓకే. సో ఫైనలీ మణికొండ టు దిల్సుఖ్ నగర్ జర్నీ త్రూ అవుట్ చేసేసుకొని మనం షాప్కి వచ్చేసాము. అండ్ షైన్ డైమండ్స్ అండ్ పర్ల్స్ ఉంది కదా, మనం ఇక్కడే అనమాట రెగ్యులర్గా మన సీరియల్స్కి అండ్ పర్సనల్ లైఫ్కి, ముఖ్యంగా ఫంక్షన్స్ అన్నింటికి కూడా నేను వేసుకునే జ్యువెలరీ నేను ఇక్కడే తీసుకొని తయారు చేయించుకుంటాను. సో ఇక్కడ ఉన్న మంచి ప్యూర్ క్వాలిటీ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా చూద్దాము. సో ఇంకా లేట్ చేయొద్దు, కొత్త కలెక్షన్ వచ్చిందని ఆయన కాల్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాను కదా ఈసారి నేను ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్స్లో అందరూ కూడా మీ సీరియల్స్కి అండ్ మీరు చేస్తున్న ఈవెంట్స్ అన్నింటికి కూడా ఎలా ఉందని. ఇంకొకటి
మా ఫ్యామిలీ ఫంక్షన్లో రీసెంట్గా నేను ఒక గ్రీన్ బీట్స్ తీసుకున్నాను కదా, అవును అది యూజ్ చేశాను. అది అయితే అసలు చాలా చాలా నచ్చింది అనమాట అందరికి. Okay. సైడ్కి ఇచ్చిన ఎలిఫెంట్ పెండెంట్స్ అవి ఉన్నాయి కదా, Yeah, చాలా బాగుంది. సో ఇంకో కొత్త స్టాక్ వచ్చింది అన్నారు Yeah. కదా, నాతో పాటు మా వ్యూవర్స్ అందరు కూడా షాపింగ్ చేపిద్దాం Yeah, of course, madam. మేము అన్ని కలెక్షన్ కూడా కొత్తది చూపిస్తాను మేడం. ఓకే ఓకే, ఓకే, ప్లీజ్ కమ్. సూపర్ స్టాక్ అండి. అండ్ నాకైతే మన దిల్సుఖ్ నగర్ ఈ షాప్ నాకు రెగ్యులర్గా అలవాటు సిన్స్ ఇయర్స్ నుంచి, కాబట్టి నాకు డీటెయిల్స్ అన్నీ తెలుసు. Yes, సో yes. మా వ్యూవర్స్ అందరికీ కొత్త, నా జ్యువెలరీ పాత అయినా సరే ఈ షాప్ థింగ్స్ Okay. అన్ని కొత్త కాబట్టి వీటి గురించి అండ్ మన బ్రాంచెస్ గురించి మీ Yeah. గురించి డీటెయిల్గా ఒకసారి Of course, madam. మనది అయితే షైన్ డైమండ్స్ మేడం. వి హ్యావ్ అవర్ బ్రాంచ్ ఇన్ దిల్సుఖ్ నగర్, దెన్ ఇన్ చార్మినార్ అండ్ ఇన్ బెంగళూరులో జయనగర్ 3rd block లో ఉంది మేడం. హే బెంగళూరు నుంచి వచ్చే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా, Yeah. ఈ వీడియో లింక్ పంపిస్తాను. ఫస్ట్ అక్కడికి ఇమ్మీడియట్ గా వెళ్ళండి, ఎందుకంటే ప్రతిసారి నన్ను ఇక్కడ నుంచి మీరు తీసుకురమ్మంటున్నారు. దిస్ ఇస్ Yeah. నాట్ ఫెయిర్. సో బెంగళూరులో ఉన్నట్టుగా మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు. సో అది తప్పకుండా వెళ్ళండి, ఈ బీట్స్ కలెక్షన్ అంతా కూడా చూసేయండి. సో ఇది ఎట్లా అంటే మేడం, ఇది మా ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి నేను కానీ మా తమ్ముడు కానీ, ఇంకా బెంగళూరులో కూడా మా తమ్ముడు ఉంటారు. ఇట్స్ అవర్ ఫ్యామిలీ బిజినెస్. అక్కడ కూడా ఏంటంటే మేము పర్సనల్గా సర్టిఫైడ్ జమాలజిస్ట్ మేడం, ఐఎమ్ మై సెల్ఫ్. నేను ఈ జాతి రత్నాల గురించి, డైమండ్స్ గ్రేడింగ్ గురించి, ముత్యాల గురించి స్టడీ కూడా చేశాము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రొఫెషన్ బట్ ఫ్యామిలీ బిజినెస్ ఆల్సో మేడం టు అస్. సో చాలా మందికి నాలెడ్జ్ కూడా షేర్ చేస్తుంటాం మా షైన్ డైమండ్స్ అనే ఛానల్లో కూడా. సో కస్టమర్స్ ఇక్కడ వస్తే మాత్రం వాళ్ళకి అన్ని విధానంగా అన్ని క్వాలిటీలు చూపిస్తుంటాను. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వాళ్ళు ఎలాంటి జాతి రత్నాలు కానీ బీడ్స్ కానీ కొంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ షాప్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మేడం, మీకు డైమండ్ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ కావాలంటే ప్రతి సిటీలో, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. బట్ మా షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ పర్ల్స్, రియల్ బీడ్స్, భూమి నుంచి వచ్చిన జాతి రత్నాలు అండ్ దాంట్లో రెడీ చేసిన బీడ్స్, అవి రియల్ బీట్. చాలా మంది కస్టమర్స్ మాకు ఉన్నారు, వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా దీని గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే దే క్యాన్ విజిట్ అవర్ షాప్ మేడం. అన్ని విధానంగా అన్ని రకాలైన రియల్ బీట్స్, ఎక్స్క్లూసివ్ రియల్ బీట్స్. ఇప్పుడు మేము అన్ని కలెక్షన్స్ కూడా మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను మేడం, కొత్త కలెక్షన్. ఓకే, సో అది విన్నారు కదా, మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. ప్రతిదీ కూడా రియల్ బీట్ అండ్ రియల్ జెమ్ స్టోన్స్నే యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటి మీద ప్యాషనెట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బికాస్ మల్టిపుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ. అసలు నాకే ఏది తీసుకోవాలో ఏది వదిలేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా హ్యాపీగా ఇంకా మన వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా చూసేసి నాకు నచ్చిందంతా కొనుక్కొని ఇవాళ ఈవినింగే నేను ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి వేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఓకే, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. చలో మనం ఒకసారి నాకు అన్ని చూపించారా కొత్త కలెక్షన్? యా, ఆఫ్ కోర్స్ మేడం. మా బ్రదర్ ఉన్నారు, అతను కూడా మీకు అన్ని రియల్ బీడ్స్ గురించి ఒక్కొక్కటి మనము కస్టమర్స్కి కూడా అర్థమయ్యేటట్టుగా చూపిస్తాను మేడం. సో ఒక్కసారి గ్రీన్ కలర్స్ చూడండి. గ్రీన్ బీడ్స్లో ఇన్ని కలర్ బీడ్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. సో లాస్ట్ టైం మనం తీసుకుంది ఈ కైండ్ ఆఫ్ దాంట్లో తీసుకున్నాము. సో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా, ఇవన్నీ కూడా ఏంటి ఇన్ని గ్రీన్స్ ఉన్నాయి కదా, వేరియేషన్? దీనిలో చాలా రకాల గ్రీన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి ల్యాబ్ మేడ్ గ్రీన్ మ్యామ్, ల్యాబ్ మేడ్ ఎమరాల్డ్, రియల్ కాదు. సో ఎవ్రీ గ్రీన్ ఈజ్ నాట్ ఎమరాల్డ్ అంటారు కదా, అట్లనే దీనిలో వేరియేషన్స్ చాలా ఉంటాయి. అండ్ గ్రీన్ లోనే ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఎక్కువ వస్తాయి జనరల్ గా. సో దేవుడు కూడా దీనిలో చాలా అరేంజ్మెంట్స్ పెట్టిండు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోన్స్ ఇన్ గ్రీన్. సో బేసిక్ డిఫరెన్సెస్ చూపించేద్దాము, వేరే వీడియోస్ లో కూడా ఎలాబరేట్ చేసి చెప్పున్నాము ఆల్రెడీ. అగైన్ ఫర్ యువర్ వ్యూవర్స్, ఇవి వచ్చేసి ల్యాబ్ మేడ్ ఎమరాల్డ్, రియల్ కాదు, డ్యూరబుల్ బట్ సెమీ ప్రీషియస్ టైప్ అనుకోవచ్చు. ఇవి ల్యాబ్ మేడ్ అంట, బట్ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా షైనింగ్గా కూడా ఉన్నాయి. సో దిస్ టూ గుడ్. యాక్చువల్లీ నేను గ్రీన్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో దట్ ఉన్న దాంట్లో కూడా ఇది ల్యాబ్ మేడ్ అయినప్పటికీ చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది విత్ మల్టిపుల్ లేయర్స్తో. అండ్ వాట్ అబౌట్ దిస్? దీస్ ఆర్ న్యాచురల్ ఆనిక్స్ మ్యామ్. ఇది రియల్ స్టోన్, సో వైబ్రెంట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. కానీ కొంచెం డబుల్ టింట్ లో కూడా కనిపిస్తుంది కదా మనకి. దీనికి క్లౌడీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్స్ స్టోన్ బేస్ విత్ ఫెల్స్పార్ మినరల్ అన్నమాట. మనం ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత ఒరిజినల్ బీట్స్ తీసుకోకుండా వెళ్ళిపోతే పాపం నా మెడ బాధపడుతుంది. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా కదా. చాలా బాగుందండి. సో గ్రీన్ లో మనకు ఓన్లీ ఎమరాల్డ్స్ కాకుండా చాలా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ మధ్య మధ్యలో యూస్ చేసినవన్నీ కూడా అవి నార్మల్ వైట్ బీట్ గ్యాపింగ్ కోసం యూస్ చేసాము. ఓకే, యా. సో మెయిన్ అయితే ఈ న్యాచురల్ ఆనిక్స్, దీనిలో కూడా వేరియస్ షేప్స్ ఉంటాయి మ్యామ్. పంకిన్స్ ఉంటాయి, ఓవెల్ షేప్ కూడా ఉంటాయి ప్రాపర్లీ. అండ్ ఇవి వచ్చేసి న్యాచురల్ అవెంచురైన్, ఇది కూడా ఎమరల్డ్ కాదు.
ఇది కూడా ఒక Yes. రియల్ సెమీ ప్రీషియస్ స్టోన్ సబ్స్టిట్యూట్ ఫర్ రియల్ ఎమరల్డ్స్ అన్నమాట. ఓకే ఇవి రియల్ ఎమరల్డ్ కి చాలా దగ్గరలో ఉంటుంది దీనికి షేడ్స్. ఇది కంప్లీట్లీ వైబ్రెంట్ గ్రీన్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్. ఎస్ సో ఇవి వచ్చేసి ఇవి అన్నీ మనకు అఫోర్డబుల్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే లేదు మనకు ఖచ్చితంగా న్యాచురల్ ఎమరల్డ్ కావాలంటే దానిలో కూడా అఫోర్డబుల్ ఉంది. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ రేంజ్ ఇన్ రియల్ ఎమరల్డ్. ఓకే ఇవి కొన్ని పీసెస్ ఇక్కడ పెట్టాము, దానిలో మనం చూపించేద్దాము. ఓకే ఇవి స్టార్టింగ్ వచ్చేసి మనకు న్యాచురల్ ఎమరల్డ్ ఫేస్టెడ్ కట్. ఓకే ఈ షేప్ చాలా రెగ్యులర్ ఫర్ ఎవర్ షేప్ అంటారు దీనికి. Yeah, మంచి beads. గ్లాస్ కటింగ్ అండ్ చాలా షైనీగా కూడా ఉన్నాయి Ah. కదా ఇవి. ఇవి So ప్రీషియస్ pretty. ఎమరల్డ్స్. Mhm. సో ప్రీషియస్ ఎమరల్డ్స్లో ఏమవుతుందంటే మా దగ్గర 40 రూపీస్ పర్ క్యారెట్ నుంచి స్టార్ట్ అయ్యి 200-250 వరకు కూడా ఉంటాయి మ్యామ్. Great. సో పర్టికులర్గా ఇది వచ్చేసి 100 రూపీస్ పర్ క్యారెట్వి. ఓకే సో ఇట్లనే ఈ షేడ్స్ కూడా అన్ని ఎమరల్డ్లోనే ఉన్నాయి. Oh, సో ఎమరల్డ్ అన్న తర్వాత కూడా దానిలో మళ్ళీ షేడ్స్, కలర్, ట్రాన్స్పరెన్సీ దాని గురించి మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. అవునా అండ్ ప్రైస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దాట్. మా అందరికి ఇన్ని రోజులు ఎమరాల్డ్ అంటే ఓన్లీ గ్రీన్ కలర్ లో ఉంటుందని తెలుసు. కరెక్టే కదమ్మా. సో Okay. ఈవెన్ ఎమరల్డ్ కూడా లైక్ ఇన్ని షేడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 షేడ్స్ వస్తాయి మళ్ళీ. ఓ ఇంకా 15-20 Yeah. షేడ్స్ ఉన్నాయి. ఆల్ ది Hey, షేడ్స్ విల్ బి హ్యావింగ్ బేసిక్ అందరూ గ్రీన్ మీరందరూ కలర్. ఇక్కడికి వస్తే గానీ అసలు మీకు ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని మీకు తెలియదు. బయట మీరు తీసుకునేది అంతా కూడా మీరు ఒరిజినల్ ఫేకా తెలియకుండా ఇన్ని రోజులు నేను కూడా అలా పర్చేస్ చేశాను. బట్ వీళ్ళ దగ్గర మాత్రమే నాకు ఆ ఒరిజినాలిటీ తెలిసినప్పటి నుంచి నేను ఓన్లీ ప్యూర్ బీడ్స్ అండ్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో దట్ చూడండి గ్రీన్స్లో అన్నీ కూడా చాలా ప్రెట్టి అండ్ కూల్ కలర్ కాంబినేషన్తోనే కనిపిస్తున్నాయి మనకు. అండ్ ఈ న్యాచురల్ ఎమరాల్డ్స్ అయితే ఈ కటింగ్ చాలా అంటే చాలా ప్రెట్టిగా ఉంది. ఇంకా ఇక్కడ లైట్ మేము ఎక్కువ యూజ్ చేయలేదు, స్టిల్ ఎంత బాగా షైన్ అవుతున్నాయి ఇవి. న్యాచురల్ Super. అన్న తర్వాత కూడా మళ్ళీ దానిలో క్వాలిటీ గ్రేడ్ సిస్టమ్ ఉంది మ్యామ్. ఓ ఎంత కలర్ఫుల్ ఉంటుంది, ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అంత Okay. ఎక్కువ క్వాలిటీ గ్రేడ్ అన్నట్టు. ఓకే బట్ ఈ ప్రీషియస్ స్టోన్స్కి స్పెషల్లీ ఎమరాల్డ్, సఫైర్స్, రూబీస్కి స్పెషాలిటీ ఏంటంటే ఎంత బేసిక్ క్వాలిటీ గ్రేడ్ అయినా, స్టార్టింగ్ క్వాలిటీ గ్రేడ్ ఈవెన్ 40 రూపీస్ పర్ క్యారెట్ అయినా వేసుకుంటే అందంగానే ఉంటాయి. ఓకే ఇట్ విల్ లుక్ ఇన్ఫీరియర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ సుపీరియర్ క్వాలిటీ ఎమరాల్డ్ బిసైడ్ ఇట్. ఓకే ఇండిపెండెంట్గా అది వేసుకుంటే అది అందంగానే ఉంటుంది. సో అది మాత్రం ఫర్ షూర్. మా దగ్గర ఏంటంటే గుడ్ ఇనఫ్ క్వాలిటీ మాత్రమే పెడతాము, అంతకని కింద క్వాలిటీ అయితే మనం పెట్టాము. క్వాలిటీ ఈస్ ది కోర్ ఎసెన్స్ ఆఫ్ అవర్ వీళ్ళు షాప్. గుడ్ ఇనఫ్ క్వాలిటీ పెడతారని చెప్పడానికి ప్రూఫ్ నేనే, మీరు పెట్టిన ఇన్స్టాగ్రామ్ మెసేజ్లే. సో దట్ వీళ్ళ క్వాలిటీని అయితే బ్లైండ్గా నమ్మొచ్చు. బికాస్ నేను కొన్ని పర్ల్స్వి అండ్ బీట్స్వి చూపించాను కదా, సమ్ ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నా సరే అసలు ఆ క్వాలిటీలో అయితే ఇప్పటి వరకు డిఫరెన్స్ రాలేదు. అండ్ అబౌట్ దిస్ గ్రీన్, ఇవి కూడా ఎమరాల్డ్ లో కొంచెం లైటర్ షేడ్. ఇది డార్క్ చూసాం కదా, ఎస్ ఇది కొంచెం ఇంకా Lighter లైట్, ఇంకా లైటర్, More ఇంకా than లైటర్ light. కూడా వస్తాయి. ఓ ఇంతకంటే లైటర్ కూడా Yeah. ఉంటుందా? అండ్ ఎమరాల్డ్ లో ఏంటంటే ఈ బ్లాక్ స్పాట్స్ కానీ విజిబుల్ ఇన్క్లూజన్స్ చాలా ఎక్కువ ఎమరాల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓ Emerald మనకి లో- ఇప్పుడు కంప్లీట్ గా Ah. గ్రీన్ కలర్ లో ఉందంటే ఇంకా అది ఇది కాదన్నమాట. లేదు, ఇట్లా Oh. ఇంత సమానంగా ఉందంటే Ah. దట్ ఈస్ సంథింగ్ మ్యాన్ మేడ్ ఆర్ ల్యాబ్ క్రియేటెడ్ ఆర్ సమ్ ఇమిటేషన్ ఆర్ హై క్వాలిటీ సింథెటిక్ ఆర్ సంథింగ్. Oh. మీరు ఎంత ఫ్లాలెస్ క్వాలిటీ ఎమరాల్డ్స్ అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ వెరైటీ కొన్నా కూడా దానిలో ఇంప్యూరిటీస్ అండ్ విజిబుల్ ఇన్క్లూజన్స్, ఫిషర్స్, Okay. న్యాచురల్ ఇన్క్లూజన్స్ అనేది ప్రెసెంట్గా ఉంటాయి. Okay. ఎవ్రీ పీస్ విల్ డిఫర్ ఫ్రమ్ అదర్ పీస్. సో ఇవి పైన నుంచి మనకు ఈక్వల్గా సమానంగా కనిపించిన తర్వాత కూడా Mm. ఇట్ విల్ నాట్ బి విజిబుల్ టు యువర్ నేకెడ్ ఐ. Okay. మైక్రోస్కోప్లో కానీ లూప్లో కానీ పెడితే యూ విల్ సీ లాట్ ఆఫ్ వేరియేషన్స్, అనేది ఫెదర్స్, తెలుస్తుంది. ఫిషర్స్, ఇంటర్నల్ డ్యామేజెస్ ఎన్నో ఉంటాయి. Okay. అండ్ ఎమరాల్డ్కి కొంచెం ప్యాంపరింగ్ కూడా ఎక్కువ చేయాలి. Oh. న్యాచురల్ ఎమరాల్డ్ నీడ్స్ టు బి స్టోర్డ్ ప్రాపర్లీ, కొంచెం ఆయిలింగ్ ఇదిగో చేసి ఒకసారి నీట్గా చూడండి, స్టోర్ చేయాలి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా ఇలాంటివి మనం బయట చూస్తున్న బీట్స్ లో మనకి ఎక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే మార్క్ లేకుండా కంప్లీట్లీ ఒక డార్క్ గ్రీన్ కలర్ లో చూస్తాం కదా, బట్ ఇవాళ లేదు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? సీత్రూ అంతా మనకి థ్రెడ్ తో సహా నీట్ గా కనిపిస్తూ చిన్న చిన్న బ్లాక్ డాట్స్ అండ్ ఇలా చిన్న చిన్న మార్క్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అమ్మ మీ వల్ల నేను చాలా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా అవుతుంది కస్టమర్స్ కి. ఈ అవెంచురైన్స్ కి కూడా సిమిలర్ ఇన్క్లూజన్స్ కనిపిస్తాయి, బట్ ఫార్మేషన్ ఆఫ్ కలర్, ఇట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ విల్ బి డిఫరెంట్. అండ్ సర్ఫేస్ చాలా స్మూత్ ఉంటుంది న్యాచురల్ ఎమరాల్డ్ కి కంపేర్డ్ టు అదర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఇవి ఎంత మంచి పాలిష్ చేసినా కొంచెం డ్రై లాగా ఉంటుంది సర్ఫేస్. దట్ విల్ నాట్ బి దేర్ ఇన్ ఎమరాల్డ్. సో ఇవన్నీ టచ్ పాయింట్స్ అన్నమాట. సో ఇవి ఏంటంటే దిస్ ఈజ్ అ వర్క్ ఆఫ్ ప్రాపర్ ప్రొఫెషనల్. ఏదో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేసినట్టు అమ్మలేము, కొనలేము. సో ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ వెరీ బ్యూటిఫుల్, ఒక గోల్డ్ జ్యువెలరీకి, డైమండ్ జ్యువెలరీకి బీట్ చేసేలాగా పర్చేస్ చేయాలంటే తప్పకుండా
వీఆర్ వన్ స్టాప్ సొల్యూషన్ అని తప్పకుండా అది ఐ సే ఇట్ వెరీ ప్రౌడ్లీ. yes yes I take pride in saying that. So next we'll move on to rubies, ma'am. wow no it's time for rubies మనకి ఇంకా this is all time favorite and అందరికి చాలా ఇష్టం and అన్నింటి మీదకి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు వీటిని. these rubies are very nice and ఇక్కడ కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. అవును, ఇవి ఓన్లీ ప్రీషియస్ రూబీస్ మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఓకే దీనిలో కూడా డైడ్ వస్తాయి, కలర్ ఎక్కించినవి వస్తాయి అండ్ ల్యాబ్ మేట్స్ కూడా దీనిలో కూడా వస్తాయి. ఓకే బట్ అన్నిట్లో కూడా ప్రతి ఒక్క స్టోన్ లో మనం ఆ కాన్సెప్ట్ చూపించలేం కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రీషియస్ ఓన్లీ. ఓకే సో హూ సో ఎవర్ వాంట్స్ టు బై ప్రీషియస్ yes అంటే మంచి క్వాలిటీ, డ్యూరబుల్ క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ Like ప్రైస్. ఎలా అంటే మనం 10 పీసెస్ తీసుకునే దానికంటే క్వాలిటీ లేకుండా దట్ 1 పీస్ ది బెస్ట్ క్వాలిటీలో తీసుకుంటే ఆ వేసుకున్న సాటిస్ఫాక్షన్ అండ్ లుక్ వేరియేషన్ లోనే తెలిసిపోతుంది కదా మనకి. Plus సో ఇది కూడా- ఇక్కడ ఏంటంటే రూబీస్ లో ఇటువంటి ఈ టంబుల్ షేప్స్ కానీ ఇట్లా Yes. గ్రాండ్ షేప్స్ మా స్పెషాలిటీ మ్యామ్. yeah this is so మా nice. మా దగ్గర నిజంగా. చాలా అంటే ఈ షేప్స్ కి మాత్రం పర్టికులర్ గా కస్టమర్స్ ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. షాపింగ్ చేసే టైం వచ్చేసింది. ఇది చాలా వెయిట్ Yeah. చాలా బాగుంది కూడా చూడడానికి టంబుల్ షేప్స్ లో. స్టోన్ మేడం భూమి నుంచి వచ్చిన రియల్ రూబీ కాబట్టి ఆ స్టోన్ కి ఆ జమ్ స్టోన్ కి ఆ అంబియన్స్ కానీ వెయిట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మేడం. సో గుడ్ అండ్ చాలా అంటే మంచి సింగిల్ లైన్ వెయిట్ సింగిల్ లైన్ చాలా ప్రెట్టిగా ఉంది. సో ఇప్పుడు నాకు- ఏమైపోయిందంటే డైమండ్ జ్యువెలరీ కానీ అవి కానీ ప్రతి ఒక్క ఒకేషన్ లో అందరు వేసుకొని వస్తున్నారు. ఇట్స్ టూ అవును. కామన్. ఎస్ సో వేర్ సమ్ ప్రీషియస్ జెమ్ స్టోన్ జ్యువెలరీ అండ్ లుక్ డిఫరెంట్ అండ్ యూనిక్. ఎస్ సో దట్ ఈస్ ది And కోర్ దీనివల్ల- కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా కదా, కొంచెం డిఫరెంట్ గా మంచి కనిపించాలి. ఒక ఎలిగెంట్ లుక్ కూడా ఉంటది వీటి Yeah. వల్ల. సీరియస్లీ సింపుల్ అండ్ సోబార్ గా రిచ్ గా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఒరిజినల్ స్టోన్స్ ఇవన్నీ కూడా మంచి టంబుల్ షేప్ లో చాలా ప్రెట్టి అండ్ యూనిక్ గా కనిపిస్తుంది. ఒక్కటి కూడా ఈవెన్ సైజ్ లో లేకుండా ఆ ఒరిజినాలిటీ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో. ఓన్లీ ఒక కలర్ తోనే మనకు సరిపోదు. లైక్ న్యూట్రల్ కలర్ ఏదైనా యాడ్ చేసి వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ అవుట్ఫిట్స్ అంటే ఇట్లా పర్ల్ తో రూబీస్ కంబైన్ చేసుకుంటే పీపుల్ కెన్ వేర్ ఇట్ ఆన్ మెనీ అవుట్ఫిట్స్. సో గుడ్ చాలా బాగుంది. ఇవి ఒరిజినల్ పల్స్ అని నేనైతే మీకు పర్టికులర్గా చెప్పక్కర్లేదు, బికాస్ అవి వేసుకునే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈజీగా దీస్ ఆర్ ఒరిజినల్ అని చెప్పేసి. ఇవి పూర్తి రూబీస్ కి కంపేర్ చేసుకుంటే కొంచెం బడ్జెట్ వైజ్ కూడా ఇంకా కొంచెం లోవర్ ప్రైస్ లో వచ్చేస్తుంది. అండ్ దే కెన్ వేర్ ఇట్ ఆన్ మల్టిపుల్ అవుట్ఫిట్స్, వెస్టర్న్ వేర్స్, ఇండియన్ వేర్, ఎనీథింగ్, ఎథనిక్ వేర్. దీంట్లో ఏముందంటే ఇది ఉంది కదా ఇది కూడా రియల్ రూపీస్, ఇది కూడా రియల్ రూపీస్, బోత్ ఆర్ ఇన్ టంబుల్ షేప్. ద థింగ్ హియర్ ఇస్ ఇట్ ఈస్ ఐ మీన్ కలర్ వైజ్ చాలా డిఫరెంట్ ఉంది చూడండి. దిస్ వన్ ఇస్ ప్రీమియం అండ్ టాప్ మోస్ట్ క్వాలిటీ ఆఫ్ రూపీస్. దీస్ ఆర్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఇది ప్రీమియం అని చెప్పారు కాబట్టి ఇది మామూలుది అనుకుంటారు. కాదు, ఇట్ ఈస్ లైక్ ఇది భూమి నుంచి వచ్చిన రాయి, ఇది భూమి నుంచి వచ్చిన రాయి మేడం. బోత్ ఆర్ రియల్ స్టోన్ ఓన్లీ, బట్ దేర్ ఫార్మేషన్, దేర్ ఓవరాల్ కలర్ అండ్ అపిరియన్స్ ఇస్ డిఫరెంట్. సో ఇది ప్రీమియం కింద వెళ్ళిపోతుంది, ఇది వచ్చేసరికి కొంచెం కమర్షియల్ అఫోర్డబుల్ ప్రైస్ లో వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ మేడం. రియల్ రూపీస్ లో యాజ్ లైక్ ఇది ఏ క్వాలిటీ లైక్ బి క్వాలిటీ లాగా Yes, yes, చెప్పుకోవచ్చు, yeah, we బట్ can say. ఆల్ ఒరిజినల్. దాంట్లోనే మనకి అఫోర్డబుల్ గా ఏదైతే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళని బట్టి. నేను ఇలాంటిదే పెట్టుకోవాలనుకుంటాను కాబట్టి ఇది నాకు. సో వాళ్ళకి ఇప్పుడే హింట్ ఇచ్చాను నేను, దీనికి డిస్కౌంట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు నా కోసం. నా తెల్లే సో ఇలా మనకు కావాల్సిన రేంజెస్లోనే ది బెస్ట్ క్వాలిటీ, అది కూడా ఒరిజినల్ క్వాలిటీని మనకి ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా వచ్చి మనం షాపింగ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది, లైట్ అండ్ డార్క్ రూబీ కాంబినేషన్. ఈ మల్టీ కలర్స్ లోనే మీరు చూస్తే స్టార్టింగ్ లో ఐ మీన్ సన్న సైజ్ కావాలంటే ఇలా ఉంటుంది మేడం. ఓకే ఇది లైక్ ఇన్ దిస్ సైజ్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్. కొంతమంది ఏమంటారంటే సార్ మాకు సన్న సైజ్ లో కావాలి, మరి ఇది హెవీగా అయిపోతుంది, యంగ్స్టర్స్ కి బాగుంటుంది హెవీ అంటే. కొంచెం ఇది ఏజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే సారీస్ ఇది పైన బాగుంది. ఇది ఉండాలంటే 7 లైన్స్ 5 లైన్స్ సన్న సైజ్ ఉంటుంది మేడం. ఓకే ఆల్ ఆర్ రియల్ స్టోన్ అగైన్ హియర్, రియల్ ఎమరాల్డ్స్, రియల్ రూబీస్, ఓకే బట్ సైజ్ మాత్రమే చిన్నది ఇది. యా ఓన్లీ సైజ్ అండ్ ఆల్ బీడ్స్ ఆర్ రియల్ మేడం. సో రియల్ ఉంటేనే ఆ అందం వస్తది మేడం ఖచ్చితంగా. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్ని. వీళ్ళు నన్ను అనవసరంగా ఎక్కువ షాపింగ్ చేయించేటట్టుగా ఉన్నారు ఇవాళ. అయ్యయ్యో రియల్ అలాంగ్ విత్ అంటే దానిలో కూడా మళ్ళీ ప్రీషియస్ ప్రీమియం గ్రేడ్ క్వాలిటీ ఉంటే ఇంకా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో నెక్స్ట్ ఇవి బ్లూ సఫైర్స్. ఎస్ ఐ నో దిస్ అండ్ ఐ లైక్ దిస్. ఇప్పుడు మన డ్రెస్ పైకి ఇది మంచి కాంట్రాస్ట్. ఎలా మీరు ఉంది ఆ కలర్ మ్యాచింగ్ అయిపోయింది మేడం కదా, వా చాలా బాగుంది. ఎలా ఉంది, నాకైతే చాలా నచ్చింది.
మీరందరూ కామెంట్లలో చెప్పండి నా మెడలో ఏది ఎక్కువగా బాగుందంటే అది వాళ్ళు నాకు ఇచ్చేస్తారనమాట. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. సో అలా చెప్తే ఇస్తారనుకోవద్దు, ఇవ్వరు. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూలో ఇంకొకటి. దీనిలో కూడా వేరియస్ షేప్స్ ఉంటాయి, ఓవెల్లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ టంబుల్స్. ఇందాక మనం రూబీలో చూసాం కదా పెద్ద Yes. షేప్, అవి ఈవెన్ 1 లైన్ వేసుకున్న అందంగా ఉంటుంది. సో ప్రెట్టి. అండ్ ఇది ఈ షెర్వానీస్ పైన వాటికి అబ్బాయిలకు కూడా కొంచెం హెవీ లుక్లో బాగుంటుంది అనుకుంటాను కదా ఇవి. యా చాలా యూనిక్గా ఉంది. అంత పెద్దగా వద్దంటే మీ దగ్గరే అర్థమవుతుంది అన్ఈవెన్ షేప్స్ కూడా అందంగా ఉంటాయని ఇక్కడే తెలుస్తుంది నాకు. ఎవ్రీథింగ్ This is డిపెండ్స్ very good. అపాన్ అరేంజ్మెంట్ మ్యామ్. Yes, అరేంజ్మెంట్ అండ్ వర్క్మెన్షిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్ దీనిలో. that's true. కలర్ గ్రేడింగ్ అన్నీ సెలెక్ట్ చేయడము, దానిలో పెట్టడము, Yes, ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ అస్ seriously. ఎవ్రీ డే. సో వీళ్ళ హార్డ్ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ప్రతి లేయర్లో కూడా ఎన్ని బీట్స్ పెట్టాలి అండ్ సైజ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈచ్ అండ్ సింగిల్ బీట్ కూడా చాలా నీట్ అండ్ క్లియర్గా దాని క్వాలిటీ అంతా మనకి ఎలివేట్ చేస్తుంది. సో నైస్ అండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ ఏ డిఫరెన్స్ మేడం హియర్. ఒకటి క్లారిటీ, Yes. దీంట్లో రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అనేసి చాలా మంది కస్టమర్స్ అడిగారు. Okay. వేరే వీడియోస్ లో కూడా మేము దీని గురించి నాలెడ్జ్ ఇచ్చాం కస్టమర్స్ కి. Okay. ఇది ఏంటంటే బ్లూ సఫైర్స్ మేడం. బ్లూ సఫైర్స్ అంటే తెలుగులో నీలం అంటారు. నీలం. యా, ఇట్ కమ్స్ అండర్ ప్రీషియస్ కేటగిరీ ఆఫ్ జమ్ స్టోన్స్. Yes. సో ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 లైన్స్ మీరు తీసుకుంటే సుమారుగా ఒక 35-40,000 లో ఉంటుంది మేడం. ఇది కాకుండా దీంట్లో సెమీ ప్రీషియస్ లో ఏమన్నా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయంటే దీస్ ఆర్ అమెథిస్ట్ మేడం. It is also a real stone. Okay. It also comes under in what we call semi precious category. It comes under. This comes under precious category. This is semi precious category, madam. Okay. Whereas మీరు ఈ 5 lines మీరు సుమారుగా తీసుకుంటే 15,000 లో వస్తా ఉంది. Okay. 15,000 only. This is 35,000. This is 15,000. 15,000. This is the difference, madam. Both are real stones. This is blue sapphire. This is amethyst stone. Okay. This is called amethyst, madam. సో ఎవరైనా అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలనుకుంటే సేమ్ నిండిగా ఉండాలి 5 లైన్స్ కావాలంటే దే కెన్ ప్రిఫర్ దిస్. లేదు వాళ్ళకి ఖచ్చితంగా బ్లూ సఫైర్ డార్క్ బ్లూ కలర్ లోనే కావాలంటే దే కెన్ గో ఫర్ దిస్ మేడం. సో ఈ ఏంటంటే కలర్స్ లో కూడా మనకు ప్రీషియస్ అమెథిస్ట్ అనేది మనకు మ్యాచింగ్ వైస్ గా కూడా మంచి డార్క్, మనం లైట్ పర్పుల్ అండ్ లైట్ కైండ్ ఆఫ్ సారీస్ ఏదైనా తీసుకుంటే ఈ అమెథిస్ట్ అయితే నాకు తెలిసి చాలా ప్రెట్టి లుక్ ఇస్తుంది. సో అది కూడా మీరు అఫోర్డబుల్ ప్రైస్ లోనే, వాళ్ళు ప్రైస్ కూడా డైరెక్ట్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఇంకా మీరు ఆలోచించే పని లేదు. అండ్ ఒరిజినల్ క్వాలిటీ కావాలి, మనం లాంగ్ రన్ లాంగ్ త్రూ వేసుకోవాలనుకునేటట్టు అయితేనే మనం బ్లూ సఫైర్స్. ఈవెన్ దీస్ ఆర్ ఆల్సో డ్యూరబుల్. ఎమెథిస్ట్ అయినా కూడా లైఫ్ వస్తుంది. రియల్ స్టోన్ ఓన్లీ దిస్ ఆల్సో. దీనిలో కూడా షేడ్స్ అండ్ కలర్స్ కూడా వస్తాయి, వేరియస్ షేడ్స్ అండ్ సమ్ షేడ్స్. గ్రేడ్స్ ఆర్ డిఫరెంట్ విత్. యా, అంటే ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా పంకిన్ షేప్ మేడం. Yeah. మీరు ఖర్బూజా చూడొచ్చు, Yes. క్లియర్ గా ఉంటుంది. ప్రతి బీట్ ఇప్పుడు కూడా trend మనకి లో ఉంది మేడం ఇది పంకిన్ బాగా. షేప్ లో ఉంది చూడండి. సో నైస్, ప్రెట్టీగా ఉంది. అండ్ ప్రతి పంకిన్ షేప్ బీట్ కి మధ్యలో కూడా మనకు ఒక పర్ల్ ని యూస్ చేయడం వల్ల ఒక బ్యూటిఫుల్ డిస్టెన్స్ తో చాలా ప్రెట్టి లుక్ లో ఉంది విత్ ట్రిపుల్ లేయర్ లో ఉన్నటువంటి ఫినిషింగ్ తో. ఇప్పుడు ఈ బీట్స్ గురించి ఒకసారి చెప్పరా? ఇవి పంకిన్ షేప్ అమెథిస్ట్ లో. దీనిలో Okay. కూడా లైక్ లైట్ డార్క్ షేడ్స్ ఉంటాయి మ్యామ్. ఓకే. అండ్ దీనిలో కూడా ఈచ్ లైన్ స్టార్ట్స్ ఫ్రమ్ యాజ్ లో యాజ్ 2,000, ఓకే. goes up to 10-15,000 also, depends on overall quality grade and weight. ఇప్పుడు ఈ క్వాలిటీ వచ్చేసి మనకు ఫస్ట్ ఇది పూర్తిగా మనకు లైక్ టోటల్ కాస్ట్ వచ్చేసి 17,000 ఉంది. ఇవి కంపారిటివ్లీ టాప్ మోస్ట్ క్వాలిటీ గ్రేడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది టాప్ క్వాలిటీ గ్రేడ్స్ ఆఫ్ అమెథిస్ట్. ఎస్. సో ముఖ్యంగా అబ్బాయిలు ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నాకు తెలిసి ఇది షర్వానీస్ పైకి వాటిపైకి అయితే అల్టిమేట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మూవింగ్ ఆన్ ఏంటంటే నెక్స్ట్ మనకు ఇవి టర్మలిన్స్ మ్యామ్. ఓకే. టర్మలిన్ అని ఒక రియల్ సెమీ ప్రీషియస్ స్టోన్ వస్తుంది, కొంచెం రేర్ అండ్ యూనిక్. దానిలో ఎన్ని కలర్స్ అండ్ షేడ్స్ వస్తాయి. ఓకే. సో ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి టర్మలిన్స్, న్యాచురల్ టర్మలిన్ స్టోన్ లో ఇవన్నీ వస్తాయి. సో దీనిలో కూడా లైక్ క్యారెట్ రేంజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. ఇవి 60 రూపీస్ పర్ క్యారెట్ పడుతుంది. ఓవరాల్ ప్రైస్ వచ్చేసి టోటల్ 6 లైన్స్ కి 33,000 ఉంది. అండ్ ఇవి వచ్చేసి 125 పర్ క్యారెట్ ఉంది. దీనికి ఓవరాల్ ప్రైస్ 89,000. ఈ రెండిటికి కూడా మళ్ళీ సేమ్ స్టోన్ అయినా కూడా క్వాలిటీ గ్రేడ్ లో చాలా తేడా ఉంది చూడండి. ఏది ఎంత సూపర్ గా ఎలిగెంట్ గా ఉంటది అంత వాల్యుయబుల్. ఓకే. దిస్ వన్. ఇవి ఏంటంటే ఇంకా చాలా యూనిక్ అండ్ నాన్ రిపీటబుల్. టు ఎన్ Yes. ఎక్స్టెంట్ వి కాంట్ రిపీట్ దిస్. అండ్ And, ఇక్కడ వీళ్ళు ఇది మేకింగ్ చేసేటప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టారని తెలుస్తుంది. బికాస్ దట్ లుక్ లైక్
లైట్ కలర్ టు ద డార్క్ కలర్, ఇలా ప్రతి ఒక్క ఈవెన్ కలర్ కూడా మనకి లైట్ టు డార్క్ తీసుకొచ్చేటప్పటికి ఆ వేరియేషన్ అండ్ కలర్ కాంట్రాస్ట్ చాలా నీట్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో సెంటర్కి వచ్చేటప్పటికి మనకి సెంటర్లోనే మనకు డార్కెస్ట్ కలర్ తీసుకొని బోత్ సైడ్ కూడా మనకు లైట్ కలర్స్ తీసుకున్నారనమాట. చాలా యూనిక్. ఇవి ఈ కలెక్షన్స్ అన్ని ఏంటంటే ఉన్నప్పుడే ఉంటుంది మ్యామ్. సో హూ సో ఎవర్ ఇస్ అప్రోచింగ్ అస్ ఫస్ట్ దే విల్ గెట్ దిస్. అండ్ అన్ని కలెక్షన్స్ లో కూడా ఇప్పుడు రూబీస్ కానీ ఎమరల్డ్స్ కానీ ఏదైతే మనం హైలైట్ చేసి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాం కదా, పర్టికులర్ గా ఆ పీస్ సేల్ అయిన తర్వాత కూడా అదే అడుగుతారు కస్టమర్స్. బట్ ఎక్స్పెక్ట్ సమ్ డిఫరెన్సెస్, అంటే షేడ్ లో కానీ నెంబర్ ఆఫ్ లైన్స్ లో కానీ మీరు డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే యూ కెన్ బై అనదర్ పీస్. బట్ వీ అష్యూర్ యూ ఆఫ్ ది క్వాలిటీ గ్రేడ్. ఏదైతే క్వాలిటీ చెప్తాం అదే ఇస్తాము. ఇది ఇక్కడ చూపించేసి వేరే క్వాలిటీ ఇవ్వము. నేచురల్ రిసోర్సెస్, నేచురల్ స్టోన్స్ కాబట్టి దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ షేడ్స్ అండ్ సైజెస్ లో డిఫరెన్స్ అవుతుంది. అండ్ దాంతో పాటు ప్రైస్ లో వేరియేషన్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ అవుతుంది, తక్కువ కూడా అవుతుంది ప్రైస్. సో మీరు ఇక్కడ చూసిందే సేమ్ పీస్ కావాలని అడిగితే మాత్రం కొంచెం కష్టం. మేబీ సైజ్ అండ్ కలర్ వేరియేషన్స్ అయితే కామన్, బికాస్ మనకు సేమ్ ప్యాటర్న్లో స్టిచ్ చేయడానికి క్లాత్ కాదు కాబట్టి. సో చిన్న చిన్న వేరియేషన్స్ వచ్చినా సరే మీరు అడ్జస్ట్ అవుతే ఆ లుక్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది, బాగుంటుంది కూడా. అండ్ నెక్స్ట్ అండ్ ఇవి వచ్చేసి పర్ల్స్, మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ పర్ల్స్. ఓఎంజీ ఎలా ఉంది, వెంటనే నా రాజ్యానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది వేసుకొని. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. చాలా ప్రెట్టిగా ఉంది. అండ్ మధ్య మధ్యలో అంతా కూడా మీరు రూబీ అండ్ ఎమరల్డ్స్ బీడ్స్ ని యూజ్ చేశారు. అండ్ పర్ల్స్ షేప్ అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంది. ఎస్, ఫ్రెష్ వాటర్ పర్ల్ లో రైస్ పర్ల్ లో కొంచెం కొంచెం కలర్ టింట్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా, లైట్ పింక్ అండ్ పర్పులిష్ కలర్ లో క్రీమ్ గా కనిపిస్తుంది. అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దీని ప్యూరిటీ అయితే నేను చెప్పక్కర్లేదు, వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. సో గుడ్, సో గుడ్, చాలా బాగుంది. సో పర్ల్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దిస్ ఈస్ మోస్ట్ వర్సటైల్ ప్రోడక్ట్. అంటే ఇట్ గోస్ విత్ ఎనీ అవుట్ఫిట్, ఎనీబడి కెన్ అఫోర్డ్ ఇట్, ఎనీబడి కెన్ వేర్ ఇట్. దీనిలో షేప్స్ అండ్ సైజెస్ అండ్ కొన్ని షేడ్స్ కూడా వస్తాయి. సో దీనిలో చాలా అంటే మోస్ట్ యూజ్డ్ బీడ్ ఫార్మ్ ఈస్ పర్ల్ అన్నమాట మన దగ్గర, ఫ్రెష్ వాటర్. బట్ లుక్ వైజ్ గా కూడా దీనంత అట్రాక్టివ్ గా ఇంకేది ఉండదేమో అనిపిస్తుంది. అన్ని కాస్ట్యూమ్స్ పైకి కూడా సెట్ అవుతాయి. ఇదైతే హ్యాపీగా మేము ఏ ఇండో వెస్ట్రన్ కాస్ట్యూమ్ ఇది వేసుకున్నా సరే లుక్ వైజ్ గా ఎలిగెంట్ గా ఉంటుంది. సో ఎలాగూ వచ్చిన కొత్త కలెక్షన్ అంతా చూసేసి మనకు కావాల్సిన షాపింగ్ అయితే అయిపోయింది. ఇందులో నేను తీసుకుందాం అనుకున్నవి కూడా అన్నీ ప్యూర్గా ఉన్నవి, చాలా నచ్చినవి. అండ్ మంచి బడ్జెట్లో మనకి రీజనబుల్గా అనిపించినటువంటి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్సే ఉన్నాయి కాబట్టి ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా, సో ఇక్కడ ఉన్న అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా ఒక లుక్ వేసేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంత ఎక్కువ కలెక్షన్ని త్రూ అవుట్ ద వీడియో మనం చూడలేం కాబట్టి నేను ఒక రన్ త్రూలో మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి జాతి రత్నాలు ఉన్నాయి, ఒకసారి చూడండి. అన్నీ కూడా మీరు ఆస్ట్రాలజికల్గా తీసుకునేటువంటి అన్ని స్టోన్స్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా వీళ్ళ కలెక్షన్ అనమాట. ప్రెట్టియస్ట్ కలెక్షన్ అంతా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా మంచి క్వాలిటీ మనకు కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలని అనుకునేటట్టుగా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇస్తాను. సో హ్యాపీగా మీరు డైరెక్ట్గా వాళ్ళకే మెసేజ్ చేయండి. అండ్ ఏం తీసుకోవాలనుకుంటున్నారో పర్టికులర్గా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని మీరు వాళ్ళకి వాట్సాప్ చేసినట్టయితే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సర్వీసెస్ గురించి క్లియర్గా చెప్తారు. అండ్ నాకైతే ఒక్కొక్క ఐటెం చాలా చాలా అందంగా ఉంది, చాలా నచ్చేసాయి. బట్ అన్నీ ఒకేసారి తీసుకెళ్ళలేము, ఒక రెండు అట్లీస్ట్ హోల్డ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి తీసుకుంటే ఒకేసారి వేసేసుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. అన్నీ చాలా అంటే చాలా ప్రెట్టి అండ్ యూనిక్ కలెక్షన్ ఉంది. అండ్ అక్కడ కూడా చాలా కలెక్షన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మీ జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారు, ఏం జ్యువెలరీ వేసుకుంటారు, సో మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో పంపించాలి. ఫంక్షన్స్కి వేసుకొచ్చిన బీడ్స్ కానీ ఆ పర్ల్స్ అన్నీ కూడా ఎక్కడ అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ షైన్ డైమండ్స్. సో మీకు ఎప్పుడు కావాలనిపించినా సరే తప్పకుండా మీరు దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి స్టోర్ అండ్ చార్మినార్లో ఉన్నటువంటి స్టోర్ దగ్గరగా ఉంటే అక్కడికి, అదర్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే అక్కడికి కూడా వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు అబ్రాడ్లో ఉన్న ఇంకెక్కడ ఉన్నా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఫ్రీ షిప్పింగ్తో ఉందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ అంతా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేసినట్టయితే సో దీనికి సంబంధించిన సర్వీస్ అన్నింటి గురించి కూడా వాళ్ళు మీకు డీటెయిల్గా చెప్తారు. సో కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వెంటనే మీకు నచ్చిన జ్యువెలరీ అంతా మీరు తీసేసుకోండి. ఇంకా నాకు ఇన్స్టాగ్రాముల్లో ఈ జ్యువెలరీ ఎక్కడ, ఆ జ్యువెలరీ ఎక్కడ అని ఇక్కడే
ఇక్కడ లేదంటే చార్మినార్. బెంగళూరుకి అయితే నేను ఇంకా వెళ్ళలేదు. సో ఎప్పుడైనా అక్కడ ఏదైనా షూటింగ్ ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్తాను. అప్పుడు కూడా మీకు వీడియో చేసి పంపిస్తాను. సో ఇవాళకి మన షాపింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకా లేట్ అయిపోయింది. సో వీళ్ళకి మీకు అందరికీ బాయ్ బాయ్. విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సౌజీ సైరా. విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.